మెడ మరి చిన్నది వస్తుందని చెప్పేసి ఇంకా హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసింది వర్క్. తెచ్చేసుకోండి అమ్మ, ఇంకా నేను కుకింగ్ చేయలేను. ఇంకా ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంది, నాకు పని ఎక్కువగా ఉందండి. చాలా బాగుంది కదా, హారికకు నోరు ఊరిపోతుంది. వీడియో ఫినిష్ చేసేదాకా వెయిట్ చేయండి. ఇది ఏంటన్నా లేట్ అయింది? చికెన్ కర్రీయా ఇది? హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా చీరలన్నీ ముందేసి కూర్చున్నాను అనమాట. కొత్త బ్లౌజులు అవి కుట్టించాల్సినవి ఉన్నాయి కదా. ఇది అమ్మవారికి కట్టాను కదా దశమికి, అప్పుడు అమ్మవారిని నిలబెట్టుకున్నప్పుడు పింక్ కలర్ అనమాట ఇది. ఈ శారీ బ్లౌజు ఏంటంటే ఇందులోనే పింక్ది వచ్చింది, కానీ నాకేంటో అంటే ఫుల్ ప్రయాణం ఉంది కదా నాన్న, హైదరాబాద్ ప్రయాణం, దానికోసమని తీసాను. అంటే తీయడం అయితే ఒక్క చీర పట్టుకెళ్తాను, ఇన్ని తీసాను కానివ్వండి. అంటే బ్లౌజులు ఒకసారి ఇచ్చేస్తే అయిపోద్ది, కుట్టించేయచ్చు ఇంకా అని అన్నట్టుగా తీసానమాట బయటికి. కొత్త శారీస్ అన్నీ కూడా ఆల్రెడీ ఇవన్నీ మీరు చూసేసినాయే. ఇదేమో అమ్మవారికి కట్టిన చీర కదండి ఇది. ఇది కూడా నేనేమనుకుంటున్నా అంటే ఇలా గ్రీన్ కాంబినేషన్స్, అంటే కాంట్రాస్ట్లో బ్లౌజు ఏదైనా అంటే మంచిగా బ్లూ కానీ, రాయల్ బ్లూ కానీ, లేదంటే లైట్ అదే గోల్డ్ ఎల్లో ఉంటుంది కదా, ఆ ఎల్లో అయితే బాగుంటుందేమో మరి. మేబీ చూద్దాము. ఇదొక చీర, ఇది ఇంకా మీకు ఆల్రెడీ తెలిసిన చీరే, పక్కన పెడుతున్నాను. ఇదేమో హారిక లాస్ట్ ఇయర్ యాంకర్గా చేసిందన్నమాట. అప్పుడు అదే దేనికి అది హారిక దేని ఫ్రెషర్ పార్టీకా? ఫ్రెషర్స్ పార్టీకి తను యాంకర్ అన్నమాట, తను ఇంకొక అమ్మాయి అన్నమాట. అయితే అప్పటికప్పుడు అంటే అదే ఒక 2 రోజులు 3 రోజుల ముందు చెప్పిందేమో, 4 డేస్ ముందు 1 వీక్ అంతేనా, 4 డేసేనా, 1 వీక్ అంత టైం కూడా ఇవ్వలేదు హారిక అయితేని. శారీ కట్టుకుంటున్నారు అందరూ అంటే అప్పుడు మళ్ళీ నేను రాజమండ్రి వెళ్ళి సుమస్లో తీసుకున్నాను. అంటే 3200 300 పడింది. 4 బ్లౌజ్తో అన్నిటితో కలిపాము 3400 పడిందండి. నాకు ఐడియా అదే అంటున్నాను కదా, 5 చిల్లరే. ఇందులో 2 కలర్స్ ఉంటే పికాక్ గ్రీన్ ఒకటి ఉంది, అది తీద్దాం అనుకున్నాను. హారిక అప్పుడు నేను ఇంకా కాలేజ్ నుంచి రాలేదు, తన సెలక్షన్ ఈ 2 అని నా కోసమని అమ్మాయి పాపం అడిగితే తీసింది. ఇంకొక ఆవిడ వచ్చి చక్కగా పికాక్ గ్రీన్ పట్టుకెళ్ళిపోయారు. దాని మీద ఉంది నాకు అసలు ఐడియా. ఇంకా ఏం చేస్తాను, ఆప్షన్ లేదు, ఇంక ఇదే ఉంది. సరే హారిక ఇది నాచు రంగు అన్నమాట, మొదటి నాచు రంగు. బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇది ఏంటంటే వర్క్ కుట్టడం అన్నమాట అండి, అంటే అంటింపది కాకుండా కుట్టడం. ఏదైనా కొంచెం డెలికేట్గానే ఉంటుంది. 3, 4 పెట్టాము, కానీ లుక్ కూడా మంచిగా బాగుంది. ఇప్పుడు ఈ శారీస్ ఇప్పుడు అందరూ ట్రెండింగ్ కదా, ఇంకా అందరూ ఇదే మోడల్. కానీ హారిక అదేలే. ఇది ఏంటిది ఫ్యాబ్రిక్ పేరేదో కానీ, టిష్యూ ఇది? టిష్యూ కాదు ఏదో. ఇది నేను చూసి బుట్టలాలు వేసిపోద్దేమో అనుకున్నాను, కానీ లేదు, చక్కగా బాగుంది. కట్టడం అయితే కొంచెం కష్టమే. ఈ శారీ కూడా తీసాను కానీ ఇది నేను కట్టనులేండి, ఇంకా హారికకైనా కేటాయించినప్పుడు ఇంకా హారికకేమాట. దీని మీద బ్లౌజ్ కుట్టించేసాను. నేను ఇంతకుముందు వినాయక చవితి కట్టాను కదా, ఫాల్స్ వేయించలేదు. ఫాల్స్ కోసం తీసాను అనమాట. మ్యాచింగ్ సెంటర్కి పట్టుకెళ్ళాలి, కలర్ మ్యాచింగ్ కుదరలేదు, తీసుకెళ్ళలేదు నేను. దీనికి తీసుకోవాలి, దీనికి ఫాల్స్ వేసాను. బ్లౌజ్ ఏమో దీనికి ఇలా వచ్చింది, ప్లెయిన్ ఏమైనా తీసుకుందామా ఏదో ఒక ఐడియా అలా చూస్తున్నాను అనమాట, అన్నీ బయట పెట్టి. సరే ఎలాగో తీసాను కదా శారీస్ అని చెప్పేసి, ఇంకా ఉన్నాయి, మీకు ఐడియా ఉండే ఉంటుంది, మా మరదలు తెచ్చింది కదా పట్టు చీర అయితే, అవి కూడా ఉన్నాయి, బ్లౌజులు తీయాలి. ఇంకా అవి ఎలాగో చూపించినాయే ఇవ్వమండి. ఇప్పుడు శారీస్ అయితేనే ఇంకా హైదరాబాద్ ప్రయాణం ఉంది కాబట్టి ఇంకా అంటే సర్దుకుందామని చెప్పేసి ఏమున్నాయనేది తీసుకుంటున్నాను. దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ మన దగ్గర ఉన్నాయి కదా. ఇది యాష్ కలర్ కదా ఇది, ఒకసారి చూపిస్తాను మీకు, ఇలా రానా. ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సిమెంట్ కలర్ ఇదిగోండి. ఈ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు, స్టిచ్చింగ్ ఎలా ఉందన్నది. ప్రస్తుతానికి అయితే బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడ వరుసకి ఇలా పెట్టానమాట, చూద్దాం. పట్టుకే వస్తున్నాను. ఇందులో మ్యాచింగ్ ఏమీ లేవు. హారికకైతే డ్రెస్ తీయాలి, తనకి అలా ఫంక్షన్ కదా, మరి ఫంక్షన్కి తీస్తాను. ఇదేమో బ్లౌజ్ పీస్కి ఇలా వచ్చిందన్నమాట, ఫుల్ వర్క్ వచ్చేసింది. ఇదిగోండి ఇలాగా, ఇంకా లైన్స్ వచ్చినాయి. నేను ఇంకా కుదరక మేము కట్ చేసేవలసి, అంటే బాగా పెద్ద బార్డర్ వెనకాల బాగా వస్తుందని ఇంకా కట్ చేయించేస్తామంట. ఇంకా లైన్స్ చాలా వచ్చినాయి లోపల పైనుంచి. ఇదిగోండి ఇలాగా మెడ మరి చిన్నది వస్తుందని చెప్పేసి
ఇంకా హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసింది వర్క్. ఇది ఇలా దీని మీద బ్లౌజ్ మాట. ఇది ఇలాగా. బ్యాంగిల్స్ అయితే సిమెంట్ రంగు ఇక్కడ లేవు, ఈ కలర్ అయితే ఉంది. హారిక ఈ నాకు మ్యాచ్ అవుతాయి హారిక ఈ బ్యాంగిల్స్ ఇవి. ఇందులో ఈ లేదంటే తీసుకుందామా? ఇయా ఈ మ్యాచ్ అవుతాయా వేరే తీసుకోవాలా? ఈ రెండు కాంబినేషన్స్ లో వేస్తే రెగ్యులర్ అయిపోతుంది కదా. అయితే ఓన్లీ ఏదో ఒక మోడల్స్ ఈ మధ్య వేస్తున్నారు కదా. సరే అయితే ఇదిగోండి ఇలా ఉంది. ఇంకా ఈ రోజైతే నేనేం చేయలేను రా బిర్యానీ వీడియోస్ అండి. పైన కూడా చాలా వీడియోస్ అంటే విత్తనాలు పెట్టుకోవడం అన్నీ పెట్టుకున్నాను అనమాట. ఈ శీతాకాలం ఏంటంటే టర్నిప్, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సాయిల్ అది చక్కగా గుల చేసుకుని ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఈ రోజైతే అస్సలు పని కుదరలేదు. ఇంట్లో వీడియోస్ అయ్యి సర్దుతూ ఉంటాము. ఇంకా హడావుడిలో తీసి బయట పెట్టాము. అయితే ఇంకా బిర్యానీ తెచ్చేయమంటాను. ఇంకా మొగలై తెచ్చేసుకోండి అమ్మ. ఇంకా నేను కుకింగ్ చేయలేను. ఇంకా ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంది, నాకు పని ఎక్కువగా ఉందండి, చాలా అలసటగా ఉంది. ఇంకా ఇవన్నీ చూసుకుని అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ముందు రోజు ప్రిపరేషన్లు ఉంటాయి కదా, ఇంకా అసలు ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇంకా బిర్యానీ తెచ్చేసుకోండి. అయితేనే అన్నయ్యకి ఎక్కేసి సాయిరామ్ని వెళ్ళి తెచ్చేసుకోండి. ఇంకా నేనే చెప్పేస్తున్నాను, ఈ రోజు అయితే మామూలుగా లేదండి, వర్క్ అయితే ఫుల్ ఉందన్నమాట. నా ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. హారిక కూడా మంచిగా అదిగో చూపించు, చెల్లి రాస్తుంది వర్క్ అయితేనే. ఇలా ఉందండి. అయితే బ్యాంగిల్స్ తీసుకోవాలి మనం బయటకు వెళ్ళినప్పుడు. నా అవుట్ఫిట్ అంటే ఇంక ఇదే, ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా షాపింగ్ ఉంటే హారిక నువ్వు అక్కడ చేసుకుంటావా ఇక్కడ చేస్తావా షాపింగ్? 2 days టైం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత. అయితే సాయిరామ్ని కేకేమ్మా అన్నయ్య అని. అయితే అన్నయ్యకి చెప్పమ్మా, సాయి వెళ్ళి తెచ్చేసుకోండి. ఇంకా నాకు తలపోటుగా ఉంది, మీరు తెచ్చేసుకోండి ఏదో ఒకటి. ఇలా ఉందండి ఇంట్లో అయితేనే. ఇంకా ఇదిగోండి బ్యాంగిల్స్ అయితే ఏం సూట్ అవ్వలేదు, ఈ నచ్చలేదంట హారిక కూడా. అయితే మళ్ళీ కొత్తవి తీసుకోవాల్సిందేనా బ్యాంగిల్స్ తీసుకొని అయితేనే. అయితే ఈ శారీ అది ఇంకా బ్లౌజు ఇందులో అండి ఎంబ్రాయిడింగ్ తీసుకుందామని అనుకుంటున్నాను కదా. అప్పుడు ఎప్పుడో చెప్పాను మీకు, షాప్లో మ్యాచింగ్ ఉంటాయని. ఇవ్వాలి పిలిచాను, కొంచెం బిర్యానీ తెచ్చేస్తావని. అయితే మర్చిపోయిన, మొన్న వీడియోలో వాషింగ్ మిషన్ వీడియోలో నెక్లెస్ గురించి అడిగారండి. అది చిన్నదన్నమాట, నాకు నచ్చి తీసుకున్నాను, హైదరాబాద్లో తీసుకున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను నెక్లెస్ కూడా వేరే. కానీ ఇప్పుడు కొంచెం అవును నాన్న. ఇంకా మొగలే తెచ్చేసుకోండి. ఇంకా మీరు ఏం తింటారంటే అది తెచ్చుకో, అలా వద్దు కానీ మీరు ఏం తినాలనుకుంటే తెచ్చుకోండి. నాకైతే అసలు నిజంగానే చాలా నీరసంగా ఉంది. మళ్ళీ మీరేమో సండే అంటున్నారు మాట్లాడితే. ఇది కూడా ఆదివారమేనండి, సండే రోజునే స్పెషల్ ఏదైనా ఉంటే సండే రోజున వారానికి ఒకసారి తెచ్చుకుంటున్నారు. నేను ఇంట్లోనే చేసేస్తూ ఉంటాను కానీ ఎందుకో కొంచెం బాగా నల్లగా అనిపిస్తుంది ఈ ప్రయాణం హడావుడిలో అది ఉండిపోవడం వల్ల. మొగలే తెచ్చేసుకోండి. మళ్ళీ నువ్వు నూడిల్స్ అంటున్నావా? జంక్ ఫుడ్ కదమ్మా నూడిల్స్. ఓకేనా? అయితే తెచ్చేసుకోండి. అయితే వెళ్ళి ఇలా ఉంటుందండి ఒక్కొక్కసారి మా ఇంట్లో కూడా. ఏదైనా హడావుడులు ఉంటే ప్రయాణాలు ఉంటే ఇలా ఉంటుంది. ఇంక ఇప్పుడు కట్టుకో కదా శారీ, వేరే చాలా బాగుంది కదా. హారికకు నోరు ఊరిపోతుంది. వీడియో ఫినిష్ చేసేదాకా వెయిట్ చేయండి. ఇది ఏంటన్నా లేట్ అయింది? చికెన్ కర్రీయా ఇది? చేరువా గిన్నె తీసుకురా తల్లి, ఇందులోకి వేద్దామా క్లీన్. లేట్ అయిపోయినట్టు చూడు, అందులో నిమ్మకాయ ముక్కలు ఉన్నాయేమో, తీయి. ఆనియన్స్ అయినా చిన్న చాలే, చాలే అంతకు మించి ఉండదు.
వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు. అంతకు మించి రాదా హారిక? అవును. చూసావా, మా ఎక్స్పీరియన్స్కి అంతే మరి, నాకు కవర్ తెలిసిపోతుంది. పెట్టి చెప్పేసి. అయితే వేయమంటారా మీకు హారిక? నీకు కూడా అయినా ఉన్నాయమ్మా. ఏమో ఇందులో ఏ ముక్కలు ఉన్నాయో తెలియదు కానీ తగులుతున్నాయి స్పూన్కి. వేసుకోండి. బాగుంటుందా? ట్రై చేయనా నేను కూడా? సరే అయితేనే. మన లంచ్ ఇలా అవుతుంది. చాలు చాలు, కర్రీ వద్దు. పొద్దున్న హారిక దోశలు పట్టుకెళ్ళింది రైస్ ప్లేస్లో. మంచి ఆకలి మీద ఉందన్నమాట. ఇంకా వాళ్ళ అన్నయ్య వర్క్ కూడా ఎక్కువ ఉంది నాకు కూడా. ఈసారి ఎప్పుడు వాళ్ళు తెచ్చుకుంటానంటారండి, నేనే తిడుతూ ఉంటాను. అలాంటిది ఈసారి నేనే ఇంక తెచ్చేసుకోండి అన్నాను. ఇలాగా తింటున్నాము. మొదట నీకు తీసేసుకోండి. తీసుకోండి. వచ్చేస్తావా? ఎలా ఉంది? కానీ బాగా లేట్ అయిందిరా. అక్కడ ప్యాక్ చేయడం జనాలు చాలా మంది ఉన్నారమ్మా. కొంచెం వెళ్ళిన తర్వాత కూడా టైం పట్టేసింది. మిగతా వాటర్ కూడా పడతాను. ఎలా ఉందమ్మా టేస్ట్? బాగుంది. జీడిపప్పు ఎక్కువ ఉంది. సాధారణంగా అసలు అమ్మకి నచ్చదు. స్పైసీ బాగుంది. అలా అని నేను ఏదో బాగా చేస్తానని కాదు కానండి, అంటే కొన్ని టేస్ట్లో ఒక్కొక్కరికి ఒక టేస్ట్ నచ్చుతుంది కదా, అలా నాకు గమ్మున నచ్చదు అన్నమాట. అంటే యూజువల్గా కొంచెం తక్కువ నచ్చడం. నేను టేస్ట్ చేసి చెప్తాను. ఓకే. టేస్ట్ అయితే చాలా బాగుంది నాన్న. టేస్ట్ బాగా చేస్తారమ్మా. కావాలి పనులు ఫుడ్కి లోట్లేదు, మెయిన్గా బయట ఫుడ్కి. టేస్ట్ చాలా బాగుంటుంది, బాగా చేస్తారు. బాగుంది కదా, చాలా బాగుందండి. అందులో మనం చెప్పచ్చు ఎలా కావాలో చేయించుకోమని. కొంతమంది ఏంటంటే కొంచెం ఫాస్ట్గా తింపేస్తారు. మనం ఎక్కువసేపు ఫ్రై చేయండి, మాకు కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేస్తే నచ్చుతుందంటే అలా చేస్తారు. స్పైసీ తగ్గించండి కొంచెం అంటే స్పైసీ తగ్గించి చేస్తారు. అట్లా మనకు నచ్చినట్టు మనం చేయించుకోవచ్చు. ఓకే. బాగుంది కదమ్మా? బాగుంది. బాగుంది. అవి పడితేనే ఏంటంటాను. ఆడు ఎప్పుడెప్పుడు తిన్నాను ఆడు వెయిటింగ్. అవునా? సరే అయితేనే. చాలా బాగుంది టేస్ట్ అయితేనే. ఉల్లి చట్నీ కూడా. రైతా ఉంది కదా, హారిక తీసేసుకుందా. నేను అక్కడ కూర్చున్నావు, ఎలా వచ్చేయచ్చు కదా. టీవీ కోసం చెప్పు, టీవీ చూస్తూ తింటానండి అని చెప్పేసి చెప్పు మరి. ఇంకా 31st అది ఎలా ప్లాన్ చేసుకుంటారు? డిసెంబర్ నెల అప్పుడు త్వరగానే వచ్చేస్తుంది. ఈ నెల అయ్యిపోయింది, నవంబర్ నెల. చూడాలి అప్పటికప్పుడు. అంటే యూజువల్గా డిసెంబర్ 31st కంటే అమ్మా మనం బయట తెచ్చుకుంటున్నాం, కానీ బయట అంతలాగా క్వాలిటీ మెయింటైన్ చేసి చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసేసి డిసెంబర్ 1st అందరూ ఎక్కువ కొనుక్కుంటారు కాబట్టి కేక్ 31st సారీ 31st. కానీ హైదరాబాద్లో అయితే కేక్, డ్రింక్, ఐస్ క్రీమ్స్ ఇవి ఫ్రీ పెడతారు వాళ్ళు. కేక్ కొంటే డ్రింక్, ఒక ఇయర్ ఉన్నాను అక్కడ, డ్రింక్ ఐస్ క్రీమ్ ఫ్రీ అంటారు. కంట్లేసి పెడతారు. బెల ఉంటుంది హైదరాబాద్లో కూడా అని నవ్వు వస్తుంది నాకు అది. బెల చూడడానికి అంటే ప్రతి షాప్ దగ్గర ముందు టెంట్ వేసేసి కేక్, బేకరీ షాపుల దగ్గర బెల ఉంటుందండి అది కూడా. కానీ ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉందండి. అందుకే కొంచెం ఈ మసాలాలు వేడివేడిగా తింటుంటే కొంచెం హీట్ మనకి బాడీకి హీట్ అందుతుంది. అందుకే కొంత ఈ ఆదివారం వచ్చిందంటే ఇంకా బయటకు వెళ్ళిపోయి తెచ్చేసుకుంటున్నారు పిల్లలు కూడా. వెదర్ అయితే అసలు మామూలు కూల్ లేదు కదా, చాలా చల్లగా ఉంది. ఈ సంవత్సరం చలి బాగా ఎక్కువ. మంచినీళ్ళు పెట్టుకోలేదు. అవునా? నాకు ఇప్పుడు దొరికిన ఛాన్స్. ఇంకా సేపు మాట్లాడి అలా ఊరింతాను నేనైతే నిన్ను. ఖచ్చితంగా నాకు దొరకట్లేదు, నువ్వు చెప్తాను. ఇలా ఉంటుందండి. అదే బిర్యానీ కాబట్టి ఇంత అలా కంగారు పడుతున్నాడు. అక్కడ ఆ ప్లేస్లో పప్పుచారు కానీ ఏదైనా ఉంటే కనుక రాడు. అస్సలు కంచం దగ్గర రాడు. ఇంకా మా సాయిరం పర్వాలేదు, కొంచెం నాకు జడిసైనా తింటాడు. వీడు అస్సలు ఇంకా మాటలు లేవన్నమాట వీడి గురించి అయితేనే. మా ఇంట్లో అయితే ఇలా హడావిడిగా ఇలా జరుగుతున్నాయి అన్నమాట అన్నీ. ఏదో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇదండి ఈరోజు వీడియో.
నచ్చిందా మీకు? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. బాయ్ అండి.